వెల్కమ్ టు పౌండ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ ఆర్జీకేటీ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలని ఈ వీడియో అయితే క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే వీడియోకి వెళ్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇది ఆర్జీకేటీ ఏపీ వెబ్సైట్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసుకుంటా ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకుందాం. ఇక్కడైతే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి ఈ రోజు నుంచి స్టార్ట్ 8/5/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2024 అప్ టు 5 PM అంటే 5 వరకు అయితే మీ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఆన్లైన్లో అయితే తీసుకుంటారు. తర్వాత చూసుకుంటే మీ సెలక్షన్ లిస్ట్ అనేది 11/7/2024 అయితే మీకైతే సెలక్షన్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ వీడియోకి వెళ్తే ఇక్కడైతే మీకు రెండు అయితే పడితే, ఒకటి ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్. ఇక్కడ మీరు ఆంధ్ర తెలంగాణ అయితే ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. లేకపోతే మీ అదర్ స్టేట్స్ అయితే లేకపోతే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయినా సెకండ్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే ఈ యొక్క మీ ఆన్లైన్ యొక్క అప్లికేషన్ స్టెప్స్ మొత్తం 4 స్టెప్స్ అయితే ఉంది. స్టెప్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. స్టెప్ 1 వచ్చేసి మీరైతే మీ ఏ బోర్డు అయితే ఆ బోర్డు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి మీ యొక్క ఎస్ఎస్సి బోర్డుని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు, ఏపీఎస్సిసి అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, లేకపోతే సిబిఎస్ అయితే మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డుకి అయితే అప్లై చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు 10th క్లాస్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే క్లారిటీ అయితే ఇచ్చేయండి. మిస్టేక్ అయితే చేయమాకండి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేయండి. ఏమన్నా నోటీస్ ఉంటే మీ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్, మీ హాల్ టికెట్ కూడా క్లారిటీగా ఇచ్చేయండి. తర్వాత మీ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో నేమ్ మీరు అలా అయితే క్లియర్గా అయితే ఇవ్వండి. క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. మీ ఎస్ఎస్సి అప్లికేషన్ అంటే మీ హాల్ టికెట్లో ఎలా అయితే ఉందో అలా అయితే ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీ ఏదైతే వర్కింగ్ అయితే మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఏమైనా మెసేజ్ వచ్చినా మీ మొబైల్ నెంబర్గానే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇంకా డైరెక్ట్గా మీ సబ్మిట్ అయితే కొట్టండి. ఇక్కడ ఒక సబ్మిట్ కొట్టినాక మీకైతే ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది కాపీ కావట్లే, ఎందుకు మెసేజ్ కానీ రావట్లే. ఆ అప్లికేషన్ నెంబర్ అయితే మీరైతే జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. మీ యొక్క ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినాక సబ్మిట్ కొట్టినాక ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయింది. మీకు అప్లికేషన్ నెంబర్ అని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. అది కాపీ కావట్లే అండ్ ప్లస్ మీకు మెసేజ్ కూడా రావట్లే, జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. మీ అప్లికేషన్ నెంబర్ బట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్లో అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయితే అది ఒక్కటే అప్లికేషన్ నెంబర్ అనేది జాగ్రత్తగా అయితే గుర్తుంచుకొని, లేకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్ళిపోయేసరికి ఇక్కడ మీకు డైరెక్ట్ అయితే పేమెంట్లోకి అయితే వెళ్ళిపోద్ది. అక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. అక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చినాక మీకు పేమెంట్ అవన్నీ చూపించింది. డైరెక్ట్గా గెట్ పేమెంట్ అని ఉంటుంది. అలా అయినా వెళ్ళిపోవచ్చు, ఇలా అయినా వెళ్ళచ్చు. ఇక్కడ ఒక పేమెంట్ వెళ్ళే ముందు ఓసీ అండ్ బీసీ కాస్ట్ అయితే 300 అయితే ఫీజు అయితే ఉంటుంది, అడ్మిషన్ ఫీ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 200 అయితే పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్లోకి వెళ్తే ఇక్కడ ఒక మీ అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ కొడితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్ అప్లికేషన్ నెంబర్
మీకు చెప్పిన ఎప్పుడే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకైతే అప్లికేషన్ అనే నెంబర్ అనేది వస్తుంది. దాన్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు గెట్ డీటెయిల్స్ కొడితే మీ పేమెంట్ అయితే పే చేయొచ్చు. తర్వాత మీ యొక్క పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా ప్రింట్ అయితే తీసుకోండి కంపల్సరీ. తర్వాత మీ స్టేటస్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లిక్ here కొడితే మీ అప్లికేషన్ నెంబర్ కొడితే మీకు పేమెంట్ స్టేటస్ అని చూపించింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అయిపోయినాక థర్డ్ స్టెప్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. మీ ఆన్లైన్ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమేమి అడుగుతారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ 7 అయితే అడుగుతారు. ఏంటంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి బోర్డు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిజర్వేషన్ కేటగిరీ, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ అయితే మీరైతే మొత్తం ఏ డీటెయిల్స్ అడిగింది మీ అప్లికేషన్ ఫామ్లో ఇంత మటుకు అయితే ఫిల్ చేయండి. ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా అయితే ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్ కొడితే మీకైతే డైరెక్ట్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోద్ది. అప్లికేషన్ ఏమైనా అయిపోయినాక మీ యొక్క అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ కొట్టేటప్పుడు జాగ్రత్త డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో మళ్ళీ ఒకసారి కానీ 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మిస్టేక్ ఉంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే కావచ్చు. అప్లికేషన్ చెక్ చేసినా మీ యొక్క సబ్మిట్ కొట్టినా మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ చూస్తే మీ అప్లికేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ప్రతిదానికి మీ అప్లికేషన్ నెంబర్ అయితే యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ అప్లికేషన్ నెంబర్ అనేది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ కానీ ప్రింట్అవుట్ కానీ తీసుకోండి. ఇది గ్యాస్ మన ఏపీఎన్టీఎస్ స్టూడెంట్స్కి ఎలా అప్లై చేసుకోవాలని క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ అదర్ స్టూడెంట్స్కి అయితే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బోర్డ్ అనేది ఏదైతే అదే ఎంటర్ అయితే చేసుకోవాలి. వాళ్ళు ఏ బోర్డు అయితే ఆ బోర్డు అయితే వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేస్తే వాళ్ళ యొక్క ఈమెయిల్, వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇచ్చేసి సబ్మిట్ అయితే. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా రాలేదు. ఇంకా ఒక 2-3 డేస్లో అయితే వస్తుంది. వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఆంధ్ర టీఎస్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఇది గాస్ మన ఛానల్ గట్రా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక లాస్ట్ ఫైనల్ లిస్ట్ అంటే మీ సెలక్షన్ ప్రాసెస్ అయిన దాకా ఏదైనా ఇష్యూ ఉన్నా ఏమన్నా నేనైతే నోటిఫికేషన్ వచ్చిన మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ గాస్.